మత్స్యకారుల కుటుంబాలన్నీ పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటాయని మత్స్యకార గ్రామాల్లో జనసేన పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం కోనపాపపేటలో జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి డాక్టర్ పిల్లా శ్రీధర్ జనసేన పార్టీ నాయకురాలు చైతన్య ఆదికేశవులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి 2 ఓట్లు గ్లాస్ గుర్తుపై వేసి పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ను, కాకినాడ ఎంపీగా తంగుళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకులు కంబాల దాసు, పల్లేటి బాపన్నదొర, పిల్లా శివశంకర్, జ్యోతులు సతీష్, గరగా సత్యానందరావు, జవాది ప్రసాద్, బోణం పరమేష్, బోణం రాజు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెన్నా జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి గారిని కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వారి మాటల్లో వింటే మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మా మత్స్యకారుల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడండి పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్కి మా అభిమానం చూపించే అవకాశం మాకు పిఠాపురంలో పోటీ చేయడం ద్వారా వచ్చిందని వారు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు దాదాపు 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో గెలిపించడానికి మత్స్యకార గ్రామాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా గుర్తించాలి. కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా అన్నీ కలుపుకుంటా, కుల మతాలు కలుపుకుంటా, రాజకీయంగా ఉపయోగించుకుంటా వాళ్ళ ఉన్నతి కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కంబాల దాస్ గారు రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు, అదే పల్లెటి బాపన్నదొర గారు మరియు ముఖ్యమైన జన సైనికులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.